మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్తాత్రేయ గణపతోపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. మహాదేవ నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, ఉగాది రాశి ఫలితాల్లో భాగంగా శ్రీ పరాభవ నామ సంవత్సరం, దీనికి సంబంధించి మకర రాశి వాళ్ళకి ఈ కొత్త సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు వీళ్ళు తీసుకుంటే ఈ సంవత్సరం విశేషంగా కలిసి వస్తుంది అంటారు వీళ్ళకి? హరశంభో మహాదేవ విశ్వేశ అమరవల్లభ శివశంకర సర్వాత్మాన్నీలకంఠ నమోస్తుతే. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. ముందుగా మకర రాశి ప్రేక్షకులకు అందరికీ కూడా నూతన ఉగాది శుభ ఆశీస్సులు, అదేవిధంగా పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. గడిచిన 8 నెలల నుండి 8-10 నెలల నుండి ఒకటి కాకుంటే ఒకటి ఆరోగ్యము లేదా మానసికంగా లేదా డబ్బు పరంగా లేదా ఇంట్లో భార్యాభర్తలలో గొడవలు కావచ్చును, లేదా అది 1-2 అని కాదు, కొన్ని ఇబ్బందులు అనేటువంటిది ఫేస్ చేస్తూ ఉన్నారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోయినటువంటి దాఖలాలు ఎన్నెన్నో కూడా ఉన్నవి. సో మరి ఇంకా చూసుకున్నట్టయితే 2018, 19, 20, 21, 22, 23 అయితే చాలా ఒక ఇబ్బంది కలిగించే సందర్భాలు ఎన్నో ఉన్నవి. మరి హెల్త్ కానీ, స్థానచలనాలు, ప్రదేశ మార్పులు, భార్యాభర్తలలో అన్యోన్యత లోపించడాలు, ఎన్నెన్నో ఇబ్బందులు. సో ఏది ఏమైనప్పటికీ కూడా మరి మకర రాశి అనగానే మనకు ఇక్కడ వీరికి రాజపూజ్యం 1, అవమానాలు 6 ఉన్నాయి ఈ సంవత్సరం. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం 2, వ్యయం మాత్రం 8 ఉంది. విపరీతమైనటువంటి ఖర్చు ఉన్నది. ఈ ఆదాయం 2, వ్యయం 8 ఉన్నప్పుడు గృహానికి సంబంధించిన పనులు ముందుకెళ్తాయి. గృహము తప్పకుండా ఏదైనా గృహోపకరము కానీ ఏదైనా కొనడాలు కానీ తప్పకుండా జరుగుతుంది. కనుక ఇక్కడ మనకు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది, గమనించుకోండి. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే బో, జ, జి, జు, జే, జో, ఖ, ఘ, గి అక్షరాలతో పేర్లు మొదలయ్యేటువంటి వారు. మరి ధనము, అధికారము, కీర్తి ప్రతిష్టల మీద ఆకాంక్ష ఎక్కువ ఉంటుందట వీరికి. ఎవరితోనూ స్నేహం చేయరు. ఎంతో ఓర్పు, నిదానం కలిగి ఉంటారు. బాగా కష్టపడి పనిచేస్తారు. నిర్మలమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారు. కపటం లేక జీవించెదరు. యథార్థవాదులు, ఎంతో నమ్మకస్తులు. క్రమశిక్షణ మీద మక్కువ ఎక్కువ. ఒకరిని విమర్శించడము, చెడుగా మాట్లాడడము చెయ్యరు. వృత్తి ఉద్యోగాల పట్ల శ్రద్ధ సంపన్నులై కనిపిస్తారు. అదేవిధంగా ఇబ్బంది పడతారు. ఆ విధంగా ఉండడం వల్ల వీళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు. సంఘమున గౌరవం కాపాడుకుంటారు. కష్టజీవిగా కనిపించరు. స్వార్జితంతో జీవితాంతం గడపాలే అనేటువంటి అంటే ఏదో జీతం వస్తుంది, ఈ జీతంతోనే జీవితం అంతా వెళ్ళిపోవాలన్నా అనేటువంటి ఆలోచన అనేటువంటిది కొంచెం తక్కువ ఉంటూ ఏమైనా బిజినెస్ మైండ్ సెట్ అధికంగా ఉంటుంది. వ్యాపార దక్షత కలిగినటువంటి వారు అని చెప్పుకోవచ్చు. వ్యాపారంలో మంచి అభివృద్ధి మాత్రము ఉంటుంది. అదేవిధంగా డాక్టర్లకు మంచి పేరు, రైతులకు మంచి పంట పండును, ఖర్చులు అదుపులో ఉండవు. ఇది ఒకటి గమనించుకోండి. రాబడి మీద దృష్టి సారిస్తారు. చేయు వృత్తులందు చురుకుదనము, స్నేహితులతో కూడి ఉండుట, తల్లిదండ్రుల సేవ చేయుట, పెద్దల యందు గౌరవము, కుటుంబంతో తీర్థయాత్రలు చేయుట, మంచి ఆరోగ్యము, మనస్సునందు సంతోషము, పనులందు ఒత్తిడి, చికాకులు ఉండును కొంత. మరి రాశి వారికి శని 3వ ఇంట, మరి 6వ నెల నుండి గురువు 7వ ఇంట సంచారం వల్ల అంతా శుభయోగమే. తలసిన కార్యక్రమంలో నెరవేరుట, మనస్సునందు సంతోషము, ఇంటి యందు వివాహాది శుభకార్యాలు చేయుట, అదేవిధంగా
ఆ, ఆ, మనస్సునందు సంతోషము, ఇంటి యందు వివాహాది శుభకార్యములు చేయుట, బంధుమిత్రుల కలయిక, అన్నదమ్ములతో కూడి ఉండుట, ఇంటి యందు పండుగ వాతావరణం ఏర్పడుట, సంఘమునందు గౌరవము, కీర్తి ప్రతిష్టలు, సంతాన ప్రాప్తి, కొత్త వారిచే పరిచయములు, రావాల్సిన ధనం అందుతుంది, పెద్ద మొత్తము ధన సహాయం ఉండును, పిల్లలు చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు, అనుకున్న పనులు హడావిడిగా సాగుతాయి, అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు, వివాదాలు పరిష్కారం అవుతాయి, ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి, సమర్థతకు గుర్తింపు లభిస్తుంది, అన్ని వ్యాపారాల యందు మంచి లాభాలు, విద్యార్థులకు అంచనాకు మించినటువంటి ర్యాంకులు, మంచి ఉద్యోగము, ప్రమోషన్లు లభించుట, మీ మంచితనం చూసి చాలామంది మిమ్మల్ని ఆశ్రయించేటువంటి పరిస్థితి ఉంటుంది, సకాలంలో సందర్భానికి మించి నిర్ణయాలు తీసుకుంటారు, మీ ఆనందమునకు అవధులుండవు, ఉపయుక్తమైనటువంటి ప్రయాణములు ఫలవంతంగా సాగుతాయి, ప్రయత్నపూర్వకంగా చేసిన పనులు నెరవేర్చచే మనస్సునందు చాలా సంతోషము, మిమ్మల్ని నమ్మినటువంటి వారికి న్యాయం చేస్తారు, శత్రువులు మిత్రులుగా మారుతారు, పాత సమస్యలు సమసిపోతున్నాయి, విందు వినోదములు సంతృప్తినిస్తున్నాయి, ఉద్యోగ పరంగా కష్టపడినందుకు ప్రతిఫలం దక్కబోతున్నది, ఇతరులకు సహాయం చేయుట, లాయర్లకు అదేవిధంగా ఆర్భాటాలకు విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టుకుంటారు, స్థిరాస్తులు కొనుట, గృహ అలంకరణ సామాగ్రి కొనుట చేస్తారు, మీకు అప్పగించిన పనులు నెరవేరుట, మిత్రుల సహకారము లభించుట, మీ అవసరాలకు ధనం ఏదో రూపకంగా లభిస్తుంది, మీ గుడ్విల్ అనేటువంటిది పెరగబోతున్నది, దాన ధర్మములు చేయుట, మీకంటూ సానుభూతి వర్గాన్ని ఏర్పరచుకుంటారు, ఈ సంవత్సరము చాలా అంటే చాలా మంచి ఫలితాలే కనబడుతున్నవి కనుక మకర రాశికి ఎలాంటి రెమెడీ అవసరం లేదని చెప్పకనే చెప్పడం జరుగుతున్నది కనుక, అయినను మీకు మీ జన్మజాతక రీత్యా నడిచే దశ అంతర్దశలు ఏమో ఎట్లా ఉన్నాయో, మకర రాశి బాగుంది, ఓకే డన్, కానీ కొందరు బాగాలేదు అని కూడా బాధపడుతున్నారు. ఈ బాగాలేదు అని బాధపడేటువంటి వారికి లగ్నంలో సూర్యుడున్నాడా, మరి కేతు ఉందా, ఈ దశ అంతర్దశలలో కొంచెము మనకు నష్టాన్ని కలిగించేటువంటి గ్రహాల యొక్క దశ అంతర్దశలు ఏమైనా నడుస్తున్నాయా, మరి నక్షత్రాలు ఏమైనా కొంచెము శత్రు నక్షత్రాలలో గ్రహాలు పడ్డాయా, ఎన్ని డిగ్రీస్లో ఉన్నవి, నా లగ్నాధిపతి ఎంత అద్భుతంగా ఉన్నాడు, ఇలాంటివి. ఇప్పుడు శనికి మన మకర రాశి అంటే శనేశ్వరుడు, ఇతను కాస్త ధనస్సులో ఉంటే మోటార్ రిలేటెడ్ మైనస్, వీరేమైనా బిజినెస్ చేసినా మైనస్, ధనాధిపతి లగ్నాధిపతి ప్లస్ ధనాధిపతి ఒక్కడే 12లో ఉండడం ద్వారా పూర్తిగా కొలాప్సే. నెంబర్ 1, 10, 28 వారితో ఏమైనా వీరు లైక్ పార్ట్నర్షిప్లో చేస్తే మాత్రం చాలా దెబ్బతింటారు. సో గడిచిన సందర్భాలు వేరు, నడుస్తున్నటువంటి పరిస్థితులు వేరు కనుక మీ జాతకరీత్యా నడిచే దశ అంతర్దశ భుక్తి ఇవి చూసుకోవడం ద్వారా మాకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నవి అనేవి చూసుకోవచ్చు ఖచ్చితంగా. ఏదేమైనప్పటికీ కూడా ఈ మకర రాశి వారు చాలా మొండి స్వభావంగా ఉంటారు. సో చాలామంది ఇప్పుడు మకర రాశికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, మకర రాశి కుంభరాశి వారు వివాహం చేసుకున్న, కుంభరాశి వచ్చేసి భార్యది, మకర రాశి వచ్చేసి భర్తది, కొంచెం సంతానానికి సంబంధించిన ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు, చెప్పలేము. అదేవిధంగా మనకు చూసుకున్నట్టయితే కోడలుకును అత్తకు పడదు కొంచెం, అంటే కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటాయి కనుక ఇలా కొన్ని చూసుకొని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏది ఏమైనా ఈ విపరీతమైనటువంటి కాల్స్, డైరెక్ట్ అపాయింట్మెంట్స్, వీడియో అపాయింట్మెంట్స్, వీడియో కాల్లో మాట్లాడాలి చూడాల్సిందే అంటున్నారు. ఏం చెప్పాలి అంటే జస్ట్ వారు ఒక 5 నిమిషం ఒక 1 మినిట్ చూసి పాపం సంతోషపడిపోయి, ఎందుకంటే నిజంగా
నేను నిజం చెప్తున్నా, నిజంగా ప్రిడిక్షన్. ఇక్కడ నేను సబ్జెక్టు నమ్ముతా. నేను ఒకటే, సబ్జెక్టు అమ్మవారు. ఇప్పుడు ఏదో రేపు ఇది జరుగుతుంది, ఎల్లుండి జరుగుతుంది అంటే అది వేరు. మీ జీవితంలో ఇది జరిగింది, ఇది జరుగుతుంది, ఇది జరగబోతున్నది. ఎందుకు నమ్మాలి? జరిగింది చెప్తున్నాం, జరగబోతున్నది ఇది, జరుగుతున్నది ఇది. ఓకే, కనుక అట్లా ఉంటుంది నా సబ్జెక్టు. కనుక నిజంగా మీరు వన్స్ నన్ను కలవకముందు, కలిసిన తర్వాత అనేటువంటిది మీరు మీ డైరీలో రాసి పెట్టుకోవచ్చును. ఓపెన్ డబల్ ఛాలెంజ్, ఇది మాత్రం గన్ షాట్. ఓవరాల్గా మకర రాశి వాళ్ళకి ఈ పరాభవ నామ సంవత్సరం ఎటువంటి అనుభూతులను ఇవ్వబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీ స్టైల్లో అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. మహాదేవ్.